హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకుజామునే నిద్ర లేచి గుమ్మం శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. అనంతరం స్నానం ఆచరించి పూజ రూములో ఇంకా గడప దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను. కానీ మా కోస్తా జిల్లాలో అల్పపీడనం కారణంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ దేవుడి దయ వల్ల సాయంత్రానికి వర్షం ఆగింది. ఇంకా సాయంత్రము గుడికి వెళ్ళాను. గుడిలో జ్యోతి దర్శనం చేసుకొని అనంతరం తులసమ్మ దగ్గర 365 ఒత్తులు వేసి దీపం పెట్టి పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ. ప్రశాంతంగా చేసుకున్నాను. నేను ప్రతి సంవత్సరము దీపాలను పూజారికి దానంగా ఇస్తాను. పోయిన సంవత్సరము ఉసిరిక దీపాలను దానంగా ఇచ్చాను. ఈ సంవత్సరం పిండి దీపాలను దానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంకా ఈ పిండి దీపంతో పాటు పూజారికి దక్షిణ తాంబూలం ఇంకా పండ్లు కూడా దానంగా ఇస్తాను. కొంతమంది మోయినం కూడా ఇచ్చారు. ఈ మోయినంలో బియ్యము, పప్పు దినుసులు, ఉప్పు, కాయగూరలు కూడా పూజారికి మోయినంగా ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. చాలా అభివృద్ధి అనేది ఉంటుంది. నేను ప్రతి సంవత్సరము ఈ దీపాలను ఈ విధంగా గుళ్ళో ఉన్న పూజారికి దానంగా ఇస్తానండి. నా పరిస్థితి కూడా ఇప్పుడు చాలా బాగుంది. అందరూ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో మంచి రోజు చూసి ఎప్పుడైనా ఇవ్వవచ్చు ఈ దానము. దీనివల్ల మనకు మన లైఫ్లో అభివృద్ధి అనేది ఉంటుంది. ఇంకా అనంతరం ఇంకా గుడిలో ప్రసాద వితరణ జరిగింది. ఈ ప్రసాదం స్వీకరించి ఉపవాసాన్ని విరమించాను. పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా ఆనందంగా వేసింది. ఈ వర్షం కారణంగా గుడికి వెళ్ళలేకపోతానని అనుకున్నాను. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆ వర్షము ఈవినింగ్ అయ్యేసరికి తగ్గడం వల్ల ప్రశాంతంగా గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాను. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా గుడిలో ప్రసాదం తీసుకొని ఇంకా ఉపవాసాన్ని విరమించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.